అబ్బా రేవంత్ సార్ ఉత్తగుంటేనే అస్సలు కాగడు. ఇక చుట్టుముట్టు మంది చేరి ముంగట మైక్ పెడితే అబ్బా చెప్పుకునేవద్దు. ఇందాం పటురి, కాకపోతే సౌండ్ కొద్దిగా తక్కువ వేసుకొని నువ్వు జరా ఇందా పటురి. అట్లిట్లా చిన్నగా మెల్లగా ఖమ్మంలో రైతు దీక్ష బందోబస్తుగానే చేసిన తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు వచ్చిన జనాన్ని మించిన జెండాలు తెచ్చి పచ్చ రంగులో ముంచిర్రు అనుకో రాదురి. చూస్తుంటే ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు కూడా మంచిగా వచ్చిర్రు. ఇక ఇంత మందిని చూస్తుంటే రేవంత్ అన్న మాట్లాడిండు కదా అంటే అన్ని ఎప్పటికీ చెప్పేటియే గాని ఎన్నెళ్ళు లేని ఇవాళ అన్నల ముచ్చట మీదకి వెళ్ళి దిగలే రేవంతం సారు. కనీసం తమ ఆవేదనను, తమ నిరసనను, తమ ఆక్రోశాన్ని తెలపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ సమాజం అడవి బాట పట్టాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తున్నది సుమా. అసెంబ్లీ కాకుండా అడవిలోకి నేను పోవాలా? అడవిలోకి వెళ్లాల్సిన పరిస్థితులు నువ్వు రప్పిస్తున్నావా? ఇవాళ అడవిలో నుంచే నీ మీద పోరాటం చేయాల్సిన పరిస్థితులు మాకు కల్పిస్తున్నావా అని నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. నిజంగానే మేమందరం అడవి బాట పడితే నువ్వు, నీ కుటుంబం, నీ మంత్రివర్గం ఒక్కడైనా ఉంటాడా? మా మంచితనాన్ని చేతగాని తనం అనుకోకు కేసీఆర్. నిన్ను, నీ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరలు దాటిచ్చే వరకు తరిమే రోజు వస్తుంది. నీ తాత ముత్తాతలు వచ్చిన బీహార్కు నిన్ను పంపిస్తా అని చెప్పి నేను చెప్తున్నా. అరే మళ్ళా తాత ముత్తాతల లొల్లి ముంగటేసిండ్రు అయ్యా. బిడ్డ 30 తరాలైనా మేమందరం ఇక్కడ పుట్టినోళ్ళం, ఇక్కడ పెరిగినోళ్ళం. 3 తరాల ముందు బీహార్ నుంచి వచ్చిన నువ్వు ఇంత మస్తితో నీలుగుతే చూస్తూ ఊరుకుంటామని నువ్వు అనుకుంటున్నావా? ఏందో ఏమో నాయన, ఈ తరాలేందో వారసులేందో గాని చిన్నగా మెల్లగా అన్నల తీరు ఉద్యమాన్ని చేసేందుకు తయారైతున్నట్టున్నాడు రేవంతం సారు. మరి దీని మీద అధికార పార్టీ వాళ్ళు ఏమంటారో ఏమో చూడాలి.